హాయ్ హలో వెల్కమ్ టు గనరుచులు. ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ రెండు ఇంగ్రీడియంట్స్తో మనం ఇది రెడీ చేసుకుందాము. నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉంటాయి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళకు పళ్ళు లేని వాళ్ళకు కూడా ఈజీగా ఇది తినేస్తారు. చేయితో నలిపి చూపిస్తున్నాను ఎంత స్మాష్గా అయిపోతాయో చూడండి. ఈజీగా చాలా బాగా వస్తాయి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం ఇది ప్రిపేర్ చేసుకొని టీ టైం కన్నా ఈవినింగ్ తినొచ్చు. అసలు నూనె కూడా పీల్చుకోదు. నేను చూపిస్తున్నాను మీకు. టిష్యూ పేపర్ మీద 1 కప్పు బేసన్ తీసుకోవాలండి. శనగపిండి ఒక బౌల్లోకి వేసి దాంట్లోకే సాల్ట్ 1/2 టీ స్పూను, బేకింగ్ సోడా 1/4 టీ స్పూను, క్రంచీగా క్రిస్పీగా రావడానికి వామ 1/2 టీ స్పూను. కొద్దిగా వామ ఎక్కువ వేసినా కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ 4 టీ స్పూన్స్ వేడి ఆయిల్ పోయాలి, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. క్రిస్పీనెస్ క్రంచీనెస్ రావడానికి మనము వేడిది ఆయిల్ యాడ్ చేశాను. ముద్ద కడితే ఇలా రావాలి, అప్పుడు క్రిస్పీగా క్రంచీగా వస్తాయి స్నాక్స్. కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు, చూసి యాడ్ చేసుకొని ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే చేతులతో బాగా కలిపితేనే మనకు పిండి ఈ విధంగా రెడీ అయిపోతుంది. బాగా కలపాలండి పిండిని. ఎంత కలిపితే స్నాక్స్ అంత క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి దీన్ని రెస్ట్ ఇద్దాం. 15 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. అప్పుడు ఇంకా సాఫ్ట్గా స్మూత్గా రెడీ అయిపోతుంది. మురుకులది ఇలా మోల్డ్ ఉంటుంది కదా, దాంట్లోకి ఆయిల్తో బ్రష్ చేయాలి. చేసిన తర్వాత 15 మినిట్స్ అయిపోయింది. ఈ బిల్ల ఉండాలి, ఫ్లవర్ బిల్ల. ఈ బిల్ల లేకుండా మీరు ఏదన్నా పెట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని ఇలా పొడుగ్గా రోల్ చేసి మోల్డ్లోకి పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసి ఇది పైనుంచి ఇలా వేసుకోవాలి. హై మంట మీద పెడితే లోపల కుక్ అవ్వదు, తొందరగా మాడిపోతాయి. మీడియం నుంచి లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ గోల్డెన్ కలర్ రావద్దు, 2 వైపులా బాగా కుక్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు టర్న్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా డ్రైన్ అవుట్ చేసి టిష్యూ పేపర్ మీద షిఫ్ట్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా మనము ఈ స్నాక్ రెడీ చేసుకున్నాం కదా, అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చండి. ఈజీగా సింపుల్గా ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. నోట్లో వేస్తే కరిగిపోతాయి. అదే ఆయిల్లో పచ్చిమిర్చిని ఫ్రై చేసి దీని వెంబడి తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది, మీరు తప్పక ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేయగానే వీడియోస్ మీ ముందుంటాయి. థ్యాంక్ యూ.